నా పేరు దాసి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఒక 4 సంఘాలు పాల్గొన్నాయి. ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐసిసిటియు, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. నిన్న అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అనేటువంటిది ప్రకటన చేశారు. ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన చెప్పేసి ఆటో కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎన్నికల ముందు ప్రతి డ్రైవర్కి బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానన్నావు. 21 జీవో రద్దు చేస్తానన్నావు. అదేవిధంగా 5% వడ్డీకే 5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తానన్నావు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మీద వేసేటువంటి వ్యాట్ రద్దు చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం నిన్న 15,000 రూపాయలతోటి కంటి తురుపు చేరేగానే మేము భావిస్తున్నాం. ఇది కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ అయితే పథకాలు పేర్లు పెట్టారో, నవరత్నాలు కావచ్చు, ఏమైనా పెట్టారో అన్ని పథకాల పేర్లు తీసేసి కేవలం వాహనమిత్ర పథకం మాత్రమే చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంచాడనేటువంటిది నిన్న ప్రకటన ఎందుకు చేశాడనేది తెల్లవుతా ఉంది. నువ్వు ప్రకటన చేసిందేమో అంత డ్రైవర్లు మొత్తానికి ఇస్తానన్నావు. నిన్న ఏమంటావంటే వాహనమిత్ర పేరుతోటి ఇస్తానని చెప్తా ఉన్నావు. క్లియర్గా అర్థమవుతూ ఉంది. కేవలం ఆటో వాళ్ళు, మ్యాక్సీ క్యాబ్లు మాత్రమే అర్హులు. అది కూడా ఓన్ వెహికల్ మాత్రమే అర్హులు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ పద్ధతిలో అమలు చేసేంత వరకు కూడా మా ప్రజా సంఘాల ఉద్యమాలు ఆగదు. అదేవిధంగా నిన్న ఆ ప్రకటనతో పాటుగా ఇంకా నేను 4 హామీలు ఉన్నాయి, అవి కూడా అమలు చేస్తా, లేదా పలానా కాలాలకు అమలు చేస్తా అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అదేమి చేయకుండా ఇది మంచి ప్రభుత్వం, పేదల పక్షానని చెప్తా ఉన్నావు. నువ్వు చెప్తే కుదరదు. నువ్వు నిజంగా పేదల పక్షాన ఉన్నావంటే మొత్తం అమలు చేయి. ఈ సంక్షేమ పథకాలు ఏవైతే నువ్వు చెప్పావో అన్నీ అమలు చేసిన తర్వాత ప్రజలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ప్రభుత్వం, పేదల పక్షాన ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చెప్తూ ఉంటారు. నువ్వు చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఇది మోసపూరితమని చెప్తే చాలా మోసాలు ఉన్నాయి. బుడవేరు వచ్చి సంవత్సరం అయ్యింది. బుడవేరు ముంపు అయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చావు ఆటో కార్మికులకి. అనేక రిఫ్రిజరెంట్లు పెట్టినప్పటికీ అధికారులతో ప్రకటన కూడా విడుదల చేశావు. మళ్ళీ ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి సంవత్సరం అయినా కానీ ఏ విధంగా చేయలే. నీ కార్యకర్తలతోటి పాలాభిషేకం చేయించుకున్నావు. నీ బుద్ధి తెల్లవుతోంది. ఇప్పుడు కూడా నువ్వు చేసినట్టు ప్రకటన కూడా అదే. మీ కార్యకర్తలు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. అభిమానం ఉంటే చేసుకోవచ్చు, కాదంట్లా. కానీ మీ చిత్తశుద్ధిని నిలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. రేపు 18వ తారీఖున అన్ని ఆటో కార్మిక సంఘాలు, రవాణా రంగ కార్మిక సంఘాలతోటి చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. దాన్ని విజయవంతం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం దీర్ఘకాలం ఉంటుందని, ఇందులో ఎటువంటి మనం వెనక తిప్పే ప్రసక్తి లేదని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్ పాసులు అనౌన్స్ చేయడం జరిగింది ఆగస్టు 15న. మరి ఆ ప్రకటన చేసే సందర్భంలో దానివల్ల వచ్చే పరిణామాలు, వాటి వల్ల నష్టపోయే కార్మికుల బాధలు ఏమి విచారించకుండా మరి ప్రకటించారు. మరి ఉచిత బస్సు ప్రకటించడానికి మేము ఆహ్వానిస్తున్నాం. కానీ అదే సందర్భంలో ఈరోజు మండల కేంద్రాల్లో నుంచి చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో తిరిగే విజయవాడ, విశాఖపట్నం అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో ఉండే ఆటో డ్రైవర్లందరూ ఉపాధి కోల్పోవటం జరిగింది. రోజుకి 600 నుంచి 700 సంపాదించుకునే ఆటో డ్రైవరు సాయంత్రం అయ్యేసరికి 200-300 కంటే కూడా ఎక్కువ సంపాదించుకోవట్ల. 60% ఆదాయం పడిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అతి తక్కువ అనౌన్స్మెంట్ అంటే 15,000 అనౌన్స్ చేయటం అనేది అది చాలా తప్పు. నెల రోజుల నుంచి దీని మీద ఆటో కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ పోరాటం చేస్తుంటే కనీసం పిలిచి 26 జిల్లాల్లో జరుగుతున్న ఈ పోరాటంలో వస్తున్న అంశాలని గమనించి దాని ప్రకారం ప్రకటన చేయకుండా ఏదో భిక్ష వేస్తున్నట్టుగా 15,000 అనౌన్స్ చేయటం అనేది మేము కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ 15,000 వేశారు. ట్రాఫిక్ పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే టారిఫ్ పోలీసులుగా మారిపోయారు. మన చొక్కా లేదని చెప్పేసి, కాకి చొక్కా లేదని చెప్పేసి, ఒకళ్ళు ఎక్స్ట్రా కూర్చున్నారని చెప్పేసి 500 నుంచి 1,000 రూపాయలు ఫైన్ రాస్తున్నారు. కొద్దిగా లైన్ క్రాస్ వచ్చినా సరే 2,000 ఫైన్ రాస్తున్నారు. ఈరోజు ఈ చలానాల పేరుతోటి లక్షల రూపాయలు జనరేట్ చేస్తున్నారు. మరి 15,000 దేనికి సరిపోతాయి? నువ్వు మళ్ళా ఈ ట్రాఫిక్ పోలీసులు అంటే
ఉరఫ్ టారిఫ్ పోలీసుల్ని పంపించి వసూలు చేసుకోవడానికి మినహాయిస్తే ఆటో కార్మికులకు మేలు చేసినట్టు కాదు. రెండోది 15,000 కూడా అనౌన్స్ చేసేటప్పుడు మేము అడిగిందేంటి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి, వాహన డ్రైవర్కి ఇవ్వాలని చెప్పేసి అడిగాం. కానీ కార్మిక సంఘాలు, నీ టీఎన్టీయూసీ కూడా అడిగింది, నీ కార్మిక సంఘం కూడా అడిగింది కూడా నువ్వు కన్సిడర్లో తీసుకోకుండా ఈ రకంగా చేయటం అన్యాయం. అదేవిధంగా అమ్మఒడి విషయంలో కూడా మీరు మోసం చేశారు. 300 యూనిట్లు దాటిన వాళ్ళని అమ్మఒడికి అనర్హులని ప్రకటించారు. ఈ ఆటో డ్రైవర్లు వాహన మిత్రులకు కూడా రేపు ఏంటి క్రైటీరియా, మరి 300 యూనిట్లు దాటితే ఐటీ రిటర్న్స్ ఉంటే ఇస్తారా ఇవ్వరా? అందుకోసం ఇవన్నీ ఆటో కార్మిక సంఘాలతోటి రవాణా శాఖ మంత్రి గారు, ప్రభుత్వ అధికారులు కూర్చొని మాట్లాడి కార్మికులకు ఏది న్యాయం జరుగుతుందో అది అనౌన్స్ చేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు తప్పితే మీరు అనౌన్స్ చేసేసి ఇక మీరు దీన్నే ఒక పరమాన్నంలాగా భావించండి అంటే అంగీకరించే సమస్య లేదు. అందుకోసం వెంటనే మేము అడుగుతుంది అన్ని కార్మిక సంఘాలు 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సంవత్సరానికి. అదేవిధంగా ఈరోజు ఆదాయం తగ్గిపోయింది కాబట్టి జీవో నెంబర్ 21 ద్వారా విపరీతమైన భారాలు వేశారు. 100 రూపాయలు ఉన్న దాన్ని 500 రూపాయలు చేశారు. కాబట్టి ఆ జీవో నెంబర్ 21 ఆర్టీఓ ఆఫీస్లో చలావణాలు జరిమానాల పైన తెచ్చిన జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో సంక్షేమ బోర్డు ఉంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ బోర్డు పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా చరిత్రలో ఉండాలంటే ట్రాన్స్పోర్ట్ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు, లారీ వాళ్ళు కానీ ఈ కానీ మీరు లెక్క తెప్పించుకోండి కావాలంటే. ఈ 40 లక్షల మంది వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు మీరు ఎందుకు పెట్టారని చెప్పేసి అంటున్నాం. 45,000 రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఆర్టీఓ ఆఫీసుల ద్వారా కానీ పెట్రోలియం ఉత్పత్తుల మీద కానీ నీ బడ్జెట్లో 4వ వంతు ట్రాన్స్పోర్ట్ కార్మికులు నీకు ట్యాక్సుల రూపంలో కడుతున్నారు. మరి వాళ్ళకి ఒక 200 కోట్లన్నా కేటాయించి వెల్ఫేర్ బోర్డు పెట్టలేవా? రిటైర్ అయిన వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 3,000 పెన్షన్ ఇస్తున్నారే పక్క రాష్ట్రాల్లో, ఆటో డ్రైవర్లకు ఇవ్వరా? యాక్సిడెంట్ అయితే ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నారు. అందుకోసమే సంక్షేమ బోర్డు అనేది ఇమీడియట్గా అనౌన్స్ చేయాలి. అదేవిధంగా సంవత్సరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా జీవో నెంబర్ 21ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏవైతే ఈ డిమాండ్స్ ఉన్నాయో వీటన్నిటిపైన రేపు 18న చలో విజయవాడ నిర్వహిస్తున్నాము. ఈ డిమాండ్ సాధించే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఈ నెల 18వ తారీఖున జరగబోయేటువంటి ఆటో కార్మికుల సమస్యలపైన పరిష్కారం కోసం చేపట్టేటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఆటో కార్మిక సోదరులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి అని కార్మిక సంఘాలుగా ఆటో కార్మికులకు పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటోలు నడుపుతూ, ఆటో షర్ట్లు వేసుకుంటూ, ఆటో కార్మికులతో సెల్ఫీలు దిగుతూ వాళ్ళకి అనేక రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో భాగంగా ఆర్థిక సహకారం చేస్తామని, మరొక వైపు వాళ్ళకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఎన్నికలు జరగబోయే ముందు మేనిఫెస్టో ప్రకటించే ముందు కూడా చంద్రబాబు నాయుడు క్లిప్పింగ్స్ చూస్తే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, అయ్యా మీరు ఇప్పటికి 15 నెలలు కావస్తూ ఉంది, ఆటో కార్మికుల సమస్యల మీద మీరేమన్నా సమీక్ష చేశారా? మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆటో కార్మికులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఈ అంశం మీద చర్చించకుండా ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన తర్వాత మీరు నిన్న అనౌన్స్ చేశారు. అంటే ఒక మోసపూరితంగా రేపు అసెంబ్లీ సెక్షన్ జరగబోతూ ఉంది, ఈ అసెంబ్లీ సెక్షన్లో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారనేటువంటి దాంతో మీరు ఈరోజు ఈ ప్రకటన చేశారు. స్పష్టమైన ప్రకటన ప్రకటించండి అని చెప్పేసి అని మేము కోరుతున్నాం. మరొక వైపు స్త్రీశక్తి పేరుతోటి మీరు ఫ్రీగా బస్సులు నడుపుతున్న ఓకే, మరొక వైపు వాల్వా, ఊబర్, ర్యాపిడ్ ద్వారా మరొక వైపు ఆటో కార్మికుల ఆర్థిక పొట్టలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు యాప్ల ద్వారా ప్రమాణాలు పాటించకుండా సొంత బైకులు నడుపుతూ ఉంటే ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు? మరొక వైపు ఆటో వాళ్ళకి పెనాల్టీలు వేయటం, పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే
బ్రేక్ పెనాల్టీలు కానీ మీ అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఆటో వాళ్ళ ఆర్థిక దాన్ని దెబ్బతీస్తూ మీరు చేస్తున్నటువంటి సంస్కరణని ఆటో కార్మిక సంఘాలుగా ట్రేడ్ యూనియన్లుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎప్పటికైనా సమీక్ష జరపండి. సమీక్ష జరిపి ఆటో కార్మికుల యొక్క మోటార్ ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాల కోసం మీరు ప్రవేశపెట్టవలసినటువంటి సమీక్షల్ని చేయమని, అట్లాగే పెనాల్టీలు విపరీతంగా వేసేటువంటి రోడ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఆ జీవో నెంబర్ 20ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అనేక అంశాల మీద మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఏమయ్యావో నేను ఆటో వాలా అని చెప్పేసి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా స్పందించు. మోగ మనిషిలాగా ఉండకుండా తక్షణమే ఈ ఆటో కార్మిక సమస్యల మీద స్పందించాలని యువకాలం సందర్భంగా కూడా ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి అంశాన్ని కూడా లోకేష్ తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా ఆటో కార్మిక సంఘాలుగా ట్రేడ్ యూనియన్లుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏఐసిసి అనుబంధం ఫ్రీ బస్సులు, ఉచిత బస్సులు వలన అనేక గ్రామాలలో కానీ, మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఆందోళన చేశారు ఆటో కార్మికులు. కంటి తుడుపుగా 15,000 అనంతపురంలో మీరు ప్రకటించడం దుర్మార్గం. వాళ్ళకి వచ్చేవి ఏదైనా సరే ఇంట్లో ఫ్యామిలీసే కానీ, స్కూల్ ఫీజులే కానీ ఏమీ కట్టుకోలేని పరిస్థితి. ఓలా, ఊబర్, ర్యాపిడో, బైకులు కూడా నడుపుతున్నారు. ఆటో వారికి ఎటువంటి ఉపాధి కోల్పోయింది. కావున 18వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా పోరాటం చివరికంటూ మీరు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని కోరుకుంటున్నాం. మాయ అంటే చంద్రబాబు అంటే మాయ. 14 నెలల దాకా మా విషయం మాట్లాడలేదు. మొన్న ఆగస్టు 15న సిరిశక్తి పథకం పెట్టి ఆటో కార్మికుల బాధలు ఎంచడం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశా అన్నారు. ఏమైందా మంత్రివర్గ ఉపసంఘం? ఈ రోజు వరకు ఎందుకు సమావేశం కాలేదు, మాకు ఎందుకు చర్చించలేదు, అది పక్కకు పోయింది. ఆ రకంగా ఒక సంఘం పేరుతో మాయ చేశారు. ఇవాళ నిన్న మొత్తం కార్మికులకి డ్రైవర్లందరికీ నేను పథకం ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి, వాహనమిత్ర పేరు చెప్పి కేవలం ఓనర్ కమ్ డ్రైవర్లకు వచ్చే విధంగా ఈ పథకం అమలు చేస్తే చాలా నష్టం జరుగుద్ది. ఇది సరైనది కాదు. ఈ రకంగా ఆటో కార్మిక వర్గాన్ని మోసం చేయడం అనేది ఎంత మాత్రం చల్లదని తెలిసి చెప్తా ఉన్నాం. నిజానికి ఇవాళ సంక్షేమ పథకానికి కావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వక్కర్లా. ప్రతి వాహనం దగ్గర లేబర్ సెస్ వసూలు చేస్తూ ఉన్నారు. ఆ లేబర్ సెస్ని ఈరోజు ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. అది సరైనది కాదు. లేబర్ సెస్ని ఆటో డ్రైవర్ సంక్షేమం ఉపయోగించాలి, సంక్షేమం పెట్టాలి. ఏదైనా సరే ఈ రకంగా మాయమాటలతో మోసం చేసే రకంగా ఏదో అరకొరగా పథకం పెట్టేసేసి అయిపోయిన రకంగా నిన్న చెప్పారు సూపర్ హిట్ అంటా ఉన్నారు. అది సూపర్ హిట్ కాదు, సూపర్ పట్ట రకమే అంటా ఉన్నాం. అనేక హామీలు ఇచ్చి హామీలు అమలు చేయకుండా, నువ్వు ఇచ్చే సూపర్ 6లో కూడా ప్రధానమైన 2 హామీలు అమలు చేయకుండా నిరుద్యోగ వృత్తి లేదు, మహిళలకి శ్రీనిధి లేదు. ఆ రకంగా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఓ పక్కన, రెండో పక్కన మాకు అన్యాయం చేస్తూ కార్మిక వర్గానికి ఇలా మోసం చేస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఈ మోసాలు పక్కన పెట్టి హామీలను అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆటో మోటార్ కార్మికులకి 5 హామీలు మీరు ఇచ్చారు. 5 హామీలు అమలు చేయాలి. నీ కారణంగా, స్త్రీశక్తి కారణంగా ఉపాధి కోల్పోతున్న వాళ్ళకి మేము 30,000 డిమాండ్ చేస్తాం. సంవత్సరానికి ఇవ్వాలి. ఒక ఏడాది పోయింది. ఇవాళ నువ్వు ఒక ఏడాది మింగేశావు. 4 ఏళ్ళే ఉన్నాయి కనుక పెంచి అమలు చేసి కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో ఆందోళన చేపడతా తెలియజేస్తాం.